కాటుక దిద్దితే చీకటని, కిరణం వాలితే వేకువని, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై, శృతిలయలే జతగా కరగని కలిమై, సరిగమలే తోడుగా చెరగని చెలిమై. ఈశ్వరమే భాస్వరమై కనలేదా, ఈశ్వరమే భాస్వరమై కనలేదా, మది కొలనులోని ఆశలతో తామర కన్నులతో, ఈ మనో నేత్రాలతో, Black flowers of music, black flowers of music. నమస్తే, నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్. పాటల పూతోటలో విరబూసిన విరిబాలల్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఈ సుమధురమైన పాటల కార్యక్రమం కేవలం పాటల పోటీ మాత్రమే కాదు, ఒక కొత్త దృష్టికోణాన్ని మనకు అందించడానికి, అంటే దృష్టి లోపం ఉన్న వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయడానికి మాత్రమే కాదు, వారి జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం మనం పెంచుకోవడానికి ఉపయోగపడే ఈ వేదికలో చిన్నారులు అద్భుతమైన పాటల ప్రయాణంలో మనందరినీ ఊరు తొలగిస్తున్నారు. సరిగమ పదనిస రెండు టీములుగా ఉన్నటువంటి 14 మంది పిల్లల్ని మీకు ఆల్రెడీ పరిచయం చేసేసాం. మరి ఈ రోజు కూడా సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో రెండవ టీంలో ఉన్న పిల్లలు పాటలు పాడి వినిపించబోతున్నారు. పోటీ మొదలైపోయింది. మరి ఈ పోటీకి జడ్జెస్ గా 2 ప్రముఖులు ఉన్నారు. మా జడ్జెస్ కి స్వాగతం. వి హావ్ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్పి పట్నాయక్ గారు. అండ్ అలాగే ఎంత మృదువుగా పాడతారో అంత మధురంగా మాట్లాడతారు మృదు భాషిని అండ్ వెరీ వండర్ఫుల్ సింగర్ గోపికా పూర్ణిమదే. వెల్కమ్ టు ది షో. కిరవాణి ఆర్కెస్ట్రా ఫ్రమ్ వైజాగ్. యాజ్ యూజువల్ ఎనర్జెటిక్. పిల్లలతో పోటీయా? మా పిల్లలతో పెట్టుకోకండి. 7 పిల్లలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వి హ్యావ్ పదనిసా. ఈ 7 అలాగే అంతకు ముందు టీంలోని 7లో ఒకరు మాత్రం ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఒకరు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మనం తెలుసుకోవాలి. పదనిస టీమ్ తో మనం ప్రారంభించేద్దాం. మరి ఈ రోజు ఈ పోటీని ప్రారంభిస్తోంది శ్రావ్య ఫ్రమ్ హైదరాబాద్. శ్రావ్య, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఉండడం కొంచెం కష్టం కదా ఎప్పుడు? నన్ను అడిగితే అదే ఈజీ. అది ఈజీనా? ఎలారా? ఫస్ట్ పాడేసేయచ్చు కదా. ఓ, ఫస్ట్ పాడేస్తే టెన్షన్ వదిలిపోతా, తర్వాత మిగతా వాళ్ళందరి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటావు కదా. అవును, నవ్వుకుంటూ హ్యాపీగా. చాలా హ్యాపీగా. శ్రావ్య, ఈ రోజు ఏం పాట పాడబోతున్నావు? నేను ఇవాళ కరెంట్ అనే మూవీ నుంచి అటు నువ్వే ఇటు నువ్వే అనే పాట పాడబోతున్నా. ఇటు నేనే ఉన్నాను, ఇటు కూడా రమ్మంటావా? ఇదిగో ఇటు కూడా నేనే వచ్చాను. ఎటు చూస్తే అటు నేనే. బట్ సింగ్ వెల్ బేబీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలిగడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపవులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రాదా క్షణమైనా, ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవైనావులే. ఓ ఓ
నాకున్న ప్రాణమై నువ్వు లేని నేను లేను అనిపించావుగా కను పాపలోతులో దిగిపోయింతలా నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికెడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఎటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా నలు సంత కూడా పంతాలేంటిలా నీ పేరు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదలా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికెడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే ఓ ఓ ఓ వండర్ఫుల్ శ్రావ్య. థ్యాంక్ యూ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మళ్ళీ సిక్సర్ కొట్టినట్టు కొట్టేసావుగా ఫస్ట్ బాల్ కే. వెస్టర్న్ టింజ్ కానీ అలాగే వాయిస్లో పంచ్ కానీ నోట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అయితే టెక్నికల్గా ఒక చిన్న విషయం చెప్తా. చెప్పండి సార్. ఎక్కువ ప్రాక్టీస్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఓకే కాంపిటీషన్కి వచ్చే ముందు వాయిస్కి రెస్ట్ ఇవ్వాలి. ఓకే నువ్వు వాయిస్కి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల ఆ టైర్డ్నెస్ వినిపించింది నాకు. ఓకే చాలా హ్యాపీగా అనిపించింది శ్రావ్య పాట పాడుతుంటే. తన జానర్ కాదు యాక్చువల్గా ఇది, బట్ షీస్ డన్ ఇట్ వెరీ వెల్. అండ్ ఆ చరణాల్లో కూడా ఒక గంభీరంగా పాడి చిన్న చిన్న ఫ్రేజెస్లో ఫాల్సెటోల్లో అవన్నీ కూడా చాలా బాగా తను ట్రై చేసింది, అటెంప్ట్ చేసింది. అండ్ షీ కుడ్ డూ ఇట్. చాలా చాలా బాగా పాడారు శ్రావ్య. వండర్ఫుల్ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్. లెట్స్ గో. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ గుంటూరు నుంచి మన ముందుకు వస్తున్నాడు యలమంద. యలమంద, నీ వాయిస్ కి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతున్నారు. నీ అల్లరికి బాధితులు కూడా ఎక్కువ అవుతున్నారు. చాలా మంది నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు అని కంప్లైంట్ చేస్తున్నారు. అవునా దేవి? యలమంది బాగా అల్లరి చేస్తాడు కదా? అవును మేడం. యలమందే చెప్పేస్తున్నాడు. చేస్తాడా చేయడా? చేస్తాను మేడం. చేస్తాడు, బాగా అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు, ఆట పట్టిస్తూ ఉంటాడు. అంతేనా? ఏమా మిమిక్రీ కూడా చేస్తాడు. మిమిక్రీ చేస్తాడా? ఒక్కసారి చేయవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గోపిక గారు కూడా అడుగుతున్నారు, చూడు కావాలంటే. గోపిక గారు చెయ్యాలి. రాదు మేడం. రాదా? ఇక్కడ దేవి చెప్తోంది. దేవి ఎవరిని బాగా చేస్తాడు చెప్పు దేవి, మైక్ లో చెప్పు. స్కూల్ మాస్టర్. స్కూల్ మాస్టర్ గారు నా చేయవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే బ్యాక్ స్క్రీన్ చేసుకుందాం మనం. ఓకే టీవీ పాడేసిన తర్వాత చేస్తావా? పాడిన తర్వాత చేస్తాడు. ఓకే ఓకే. యలమంద ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? అదృశ్య నుంచి నీ కోలకాళ్ళ మెరుపుకొక్క ఓం నమః. డిఎస్పి మ్యూజిక్ కంపోజ్. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ టు యు. నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః,
నీ తేనె పెదవి ఎరుపు కుక్క ఓం నమః, నీ పట్టు కురుల నలుపు కుక్క ఓం నమః, మేలు జాతి కోహినోరు సొగసుకి ఓం నమః. Aha, aha. Baby, one more time, let it form a line. I want to make you my John Nature. Baby, rhythm of it once, take me one at once. Take me to a party, yo, let's get ఓ down. చంద్రకళ చంద్రకళ చంద్రకళ, తరకర కొరికే సొగసిరికే చాంగుబళ. ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ, నిదురను నరికే నిగనిగకే చాంగుబళ. ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే పెళ పెళ మతులే చెదిరేలా మహాబాగుంది నీ ఒంటి వాస్తు కళ. చంద్రకళ One more time, చంద్రకళ that's the way I like it. చంద్రకళ చంద్రకళ చంద్రకళ, కరకర కొరికే సొగసిరికే చాంగుబళ. Baby, one more time, let it form a line. నిససా నిససా నిస గరి సా సా నిససా నిససా నిస గరి సా నిససా గగగా మమ గగ సా సా నిససా గగగా మమ గగ సా. ఓ కులుకులకు పత్రం పుష్పం, తళుకులకు అష్టోత్తరం, Yeah, that's the way I want it. చమకులకు ధూపం దీపం, నడకలకు నీరాజనం. Yeah, that's the way to do it. అడుగుకో పోవై పొడతా నీ పదములు ముద్దాడేలా, చీరలానే జత కడతాను నిత్యం నిన్ను అంటుకు తిరిగేలా. ఓ చంద్రకళ One more time. చంద్రకళ That's the way I like it. ఓ పురుషులను పగబట్టేలా సొగట్టుడి వెదజల్లుకే, Yeah, that's the way I was for. వయసు మడి గది దాటేలా వగలతో వలలల్లకే. Yeah, that's the way I was for. నీకేసి చూస్తే ధగధగ ధరు వేస్తుందే దిల్ తబలా, శివకాసి చిటపట సరుకే కలలే రావే రంభా రాక్షసిలా. ఓ చంద్రకళ One more time. చంద్రకళ That's the way I like ఓ it. చంద్రకళ చంద్రకళ చంద్రకళ, తరకర పురికే సొగసిరికే చాంగుబళ. Baby, one more time, let it form a line. I want to make him a John Nature. Baby, give me one chance, a rhythm of him once. Take him to a party, yo, let's get dance. ఎలా మందా, ఎంత మాయ చేసేసావా, ఎంత నేనేం చేశాను మేడం? ఏ పాట పాడావంతే, చాలా సింపుల్ గా పాట పాడేసావంతే. హరిహరన్ గమకాలు పలకడం కష్టమే, అవి కూడా ఈజీగా పలికే ప్రయత్నం చేసావు. ముందు ఇప్పుడు నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? నీకు సపోర్ట్ ఇచ్చిన నేను చెప్తా, అంటే నాకని కాదండి, వెనకాల కోరస్ పాడిందే శ్రావ్య దేవి, చాలా థ్యాంక్స్. Welcome. డెఫినెట్ గా వాళ్ళ సపోర్ట్ తో నీ పాట నిండుగా అనిపించింది అబ్బా. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. గోపిక గారు, ఇలా పాడితే ఇంక చెప్పేదే ఉంది, అంతే కదా? ఇంక ఏం వినాలందో చెప్పాలంతే. అంతే. ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పాడుతూ వినిపిస్తే ఆనందిస్తాం అనమాట. థ్యాంక్ యూ మేడం. సరే, పాట అయిపోయింది, చాలా చక్కగా పాడావు, మేము కూడా చాలా బాగా పాడామని చెప్పాము. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటి ఉందిగా. ఎవరిని చేస్తున్నావు? మా స్కూల్లో గోపాలకృష్ణ సార్ని ఒకసారి ఉండేవాళ్ళు మేడం. ఏమో అజయ్, బ్రైలీ బాగా రాసావుంటోయ్, ఈరోజు నోట్స్ రాయమని చెప్పాను కదా నీకు.
నేను చెప్పింది నువ్వు చేసిందేంటి? ఈ నోట్స్ చాలా తప్పులు పోయాయి. ఈసారి తప్పులు పోయినాయి అంటే నిన్ను ఎండలో నిల్చోబెడతాను. రేపు వర్క్ నీట్గా చేసుకురా. వామ్మో! ఎంత బాగుందో. అది కాదు, నువ్వేనా నీ లోపల ఇంకో మనిషి ఎవరైనా? మీ సార్ వచ్చేసారా? లేదు, పక్కన నేనే ఉన్నా. అవునా? Doubt లేదు కానీ ఎవరో లోపల నుంచి ఇంకో మనిషి వచ్చి మాట్లాడినట్టు ఉంది. ఇదేదో చాలా గొప్ప కళ ఉందయ్యా. సంగీతంతో పాటు మిమిక్రీ కూడా సాధన చేసే. అందుకే తను అన్ని రకాల పాటలు అంత చక్కగా పాడగలుగుతున్నాడు అనమాట. యాడెడ్ క్వాలిటీ. ఎలమందా ఇంకెవరైనా సినిమా స్టార్ని కూడా చేస్తావు అనుకుంటా కదా? మామూలుగా బాలకృష్ణ అని బాలకృష్ణ గారిని చేయవా ప్లీజ్? బాలకృష్ణ గారిని చేయవా? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు పాటలాడేటప్పుడు మా చెవులు మాత్రమే పనిచేసాయి నాన్న. నువ్వు ఇంకా నేను మిమిక్రీ చెయ్యను అని చెప్పడానికి ఇంత మంచి డైలాగ్ తీసుకుంటావని అనుకోలే. బాగా పంచిచ్చావు. పదమ్మా వెళ్దాం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ద ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి మన ముందుకు రాబోతోంది దేవి. దేవి డార్లింగ్, అందరినీ ఆశ్చర్యపోయేలా ఈరోజు ఏం పాట పాడబోతున్నావు? నేను మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి శ్రేయ ఘోషల్ గారు పాడిన చలి చలిగా అల్లింది. వండర్ఫుల్ సాంగ్. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడమైనట్టు, నన్నే చూస్తున్నట్టు, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు. గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది. తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్దీ. లోయలోకి పడిపోతున్నట్టు, ఆకాశం పైకి వెళుతున్నట్టు, తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు ఏమైనట్టు. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడ
నీపై కోపాన్ని ఎందరి ముందైనా ఎదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా నిలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గుర్తొస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు దేవి సూపర్ దేవి. థ్యాంక్ యూ ఏం ఎక్స్ప్రెషన్ అసలు ఆ కోపం నాపై కోపాన్ని దగ్గర కానీ లేకపోతే చిన్న అలక చిన్న శృంగారం చాలా చక్కగా పాడావు దేవి. థ్యాంక్ యూ ఆర్పి గారు ముందు దేవిశ్రీ ప్రసాద్కి థ్యాంక్స్ చెప్పు. దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. ఒక సింగర్కి కావాల్సిన ఛాలెంజెస్ అన్ని ఈ సాంగ్లో ఉన్నాయి. అది ప్రజెంట్ చేయడానికి ఉండే అవకాశం కల్పించుకుంటే ఇట్స్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఇలాంటి పాటలు సెలెక్ట్ చేయడం చాలా మంచిది. నీ వాయిస్కి శ్రేయా ఘోషల్ వాయిస్కి ఏదో చిన్న సిమిలారిటీ ఉంది కాబట్టి ఇలాంటి పాట సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా మంచిది. అయితే శ్రావ్య చేసిన తప్పే నువ్వు కూడా చేసావు. ఎక్కువ ప్రాక్టీస్ చేసావు. వాయిస్ కొంచెం టైర్డ్గా ఉంది. అది ఒక్కటి కొంచెం జాగ్రత్త పడనమ్మా. ఓకే ఓకే సార్. దేవి బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. పెద్ద విషయం ఏంటంటే లిరిక్స్ వీళ్ళు ఎలాగో గుర్తుపెట్టుకుంటారు, బట్ ఈ పాటలో శ్రేయ ఒక్కొక్క లైన్కి సెకండ్ చరణంలో మళ్ళీ రిపీట్ లైన్స్లో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఇంప్రూవైజ్ చేస్తూ పాడారు ఆవిడ. అవన్నీ కరెక్ట్గా ఎలా అవుతాయో ఆ డీటెయిల్స్ అలాగే పాడింది తను. చాలా బాగా పాడాం నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు గుర్తుపెట్టుకుని ప్రతి ఇంప్రవైజేషన్ పాడినందుకు మాత్రం పెద్ద వండర్ఫుల్, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ నూజివీడు నుంచి వస్తున్న విక్రమ్ స్వామి. విక్రమ్, నూజివీడులో ఏమిటి బాగా ఫేమస్? మ్యాంగోస్ మేడం. అరే ఇంకా మార్చేయాలి. ఒకప్పుడు ఇప్పుడు నూజివీడు దేనికి ప్రఖ్యాతి? సాంగ్స్. దేనికి? ఎవరి పాటలకి? నూజివీడు అనగానే ఒకప్పుడు మామిడి పళ్ళు గుర్తొచ్చేవి, ఇప్పుడు నూజివీడు అనగానే విక్రమ్ స్వామి పాట గుర్తు రావాలి. ఐ రైట్? ఎస్ మేడం. మా నూజివీడు పిల్లోడని నూజివీడులో ఉన్న వాళ్ళందరూ పొంగిపోవాలి. ఇప్పుడు ఏం పాట పాడబోతున్నావు? నేను ఊసరవల్లి మూవీ నుంచి డిఎస్పి గారి మ్యూజిక్ డైరెక్షన్లో అన్న అద్నం సమ్మి గారి పాట పాట ఏమిటోయ్? నేనంటే నాకు నేనంటే నీకు చాలా ఇష్టం. ఓ, నువ్వంటే నీకు చాలా ఇష్టం, అంతే కదా? ఎస్ మేడం. రైట్, ఆల్ ది బెస్ట్ యూ. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఓ ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా ప్రేమ పేరు నీలాకాశం. చెక్కిళ్ళు ఎరుపయ్యే సూర్యుడు చూపైన, నా చర్య దాటందే నిన్ను తాకదే చలి. ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కళ్ళతైనా, నా కన్ను తప్పించి నన్ను చేరదే చలి చలి చలి. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం.
చేదు బాధలేని లోకం నేనవుతా, నీతో పాటే అందులో ఉంటా, ఆట పాటాడే బొమ్మై నేనుంటా, నీ సంతోషం పూచి నాదంట. చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే నీ వంక చూపిస్తా అదిగో అని, ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే టకానని చెప్పేస్తా నీతో ప్రేమని. నేనంటే నాకు చలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. విక్రమ్, మేడం అందరూ పాటలు పాడుతూ ఉంటారు, నువ్వు మిమిక్రీ చేస్తూ ఉంటావా? అదేంటి మేడం? అదేంటి కొంచెం అద్నాన్ సామి గారి గొంతు బాగానే దగ్గరగా తీసుకొచ్చావని నేను కాంప్లిమెంట్ ఇచ్చానే. యాక్చువల్లీ అద్నాన్ స్వామి పాడేటప్పుడు నోరు పూర్తిగా ఓపెన్ చేసి పాడు, అలా ప్రయత్నం చేసాడు, అందుకు మీకు అలా అనిపించింది. అయ్యి ఉండొచ్చు, బట్ హీ డిడ్ ట్రై టు ఇమిటేట్ ది వాయిస్ టు ఎన్ ఎక్స్టెంట్. ప్రొనౌన్సియేషన్, నార్త్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా. బట్ అదర్వైజ్ టెక్నికల్ గా సూర్యుడు అనే ఒక పదం దగ్గర మాత్రం శృతి పోయిందబ్బా, మిగతా అంతా బాగుంది. మెయిన్ నువ్వు నవ్వుతూ పాడుతున్నావు చూడు, అది నాకు తెగ నచ్చేసింది అబ్బా. థ్యాంక్ యూ సార్. విక్రమ్, టెక్నికల్గా చాలా నీట్గా అనిపించింది, క్లీన్గా అనిపించింది నీ పాడడం అంతా కూడా పాట. ఈసారి పాడుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు పాట బాగా వచ్చిన తర్వాత ఒకసారి రికార్డ్ చేసుకొని నువ్వు విని మళ్ళా. ఓకే మేడం. అప్పుడు ఆ లిరికల్ క్లారిటీ అంతా నీకే తెలుస్తుంది, ఎక్కడ అర్థం అవ్వట్లేదు, ఎక్కడ ఎలా పలకాలి అన్నది. చిన్న టిప్ ఇది అందరికీ కూడా, ఇన్ఫాక్ట్. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే ఓకే, సో లెట్స్ గో. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ కుసుమం మన ముందుకు రాబోతోంది. కాకినాడ నుంచి ఇందిరా. ఇందు మై డార్లింగ్, ఏం పాట పాడబోతున్నావు మై డార్లింగ్? గోపి గోపిక చిత్రం నుంచి నువ్వక్కడుంటే నేను ఇక్కడ గోపి గోపిక చిత్రం నుంచి. గోపి గోపిక గోదావరియా? అవును మేడం. మరి గోదావరి వదిలేసావే, ఎంత మన పక్క జిల్లా అయితే మాత్రం. ఓకే, సినిమా పేరు అది, పాట ఏమిటి? నువ్వక్కడుంటే నేను ఇక్కడ ఉంటే. వండర్ఫుల్ సాంగ్. పాట కంపోజ్ చేసింది ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చక్రి. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ.
జోల ప్రతి కిరణం నీలావలే వెలుగుల మాల అంతగా నచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపనా గుండె తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా ప్రేమ తరుపునా గీత చెరపనా ఎంత దూరాన్ని నీవున్నా నీతోనే నిల్లేనా నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ఇందుకు ఏకంత వేళ చెంతకి రానంది వేళ గాలిలో రాగల మల జంటగా తోడుంది నీల నీవు హలో కలా ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిల నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ఇందిరా ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? పాట అయిన తర్వాత టెన్షన్ ఏంటో, పాటకు ముందులో ఏం టెన్షను? ఎలా పాడామో అనే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కొంటుంది చూడండి అలాగా, అంతేనా? లేదు, చాలా చక్కగా పాడావు, మంచి పంచ్ తోటి. ఆర్పి గారు, అటెంప్ట్ అయితే బాగుంది, కానీ అక్కడక్కడ టైర్డ్నెస్ ఉంది వాయిస్లో నీది కూడా. అది కాకుండా చరణాలు స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు మనసులో కౌంట్ చేసుకోవాలి. ఓకే సార్. అది కౌంట్ చేసుకుంటే కరెక్ట్గా స్టార్ట్ అవుద్ది. లేదంటే నువ్వు ఒక క్లిక్ వెనకో క్లిక్ ముందో పాడాల్సి వస్తుంది. అది కొంచెం చూసుకో, ఓకేమ్మా? ఓకే సార్. గోపిక గారు, పాట అంతా బాగా పాడావు, లాస్ట్లో ఏమైందన్నా? మౌనం మౌనం గలగల 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 అది అలా నీట్గా వస్తే బాగుంటుంది. అంత బాగుంది, లాస్ట్లో అలా కొంచెం చివుక్కు అనిపించింది. ఓకే, అంతా బాగుంది, వెరీ గుడ్. అలా అండవేంటో, ఇలా విండవేంటో, అలా పాడేయడం ఏంటో. అంటే బెస్ట్ థింగ్ చూడండి, చెప్పిన వెంటనే పట్టుకొని పాడేస్తా. అదే అంటున్నా, అలా విని పాడేయడం అనేది వరం కదా. మీలాగా అంత ఏక సంధాగ్రహాలు వాళ్ళంతా, నాలాగా వాళ్ళందరూ నాకు పాటలు రాక మీరందరూ బతికిపోయారు సార్. వచ్చిండుంటేనా వచ్చింటే మేము ఇక్కడ ఎందుకు వచ్చేవాళ్ళం చెప్పండి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. రాక యాంకరింగ్ చేస్తున్నాను సార్, లేకపోతే నేను అక్కడే ఉండేదాన్ని. దట్స్ వెరీ నైస్. నాకు డాన్స్ వచ్చినా కూడా అంతే, డాన్సర్లు ఎవరు ఉండేవారు కాదు. ఈ బ్లాక్ సిరీస్ లో ఒక్కసారి నా గోపిక్ గారితో నేను డాన్స్ చేంజ్ No way. మల్లి గారు, మీరు ఆ ఎపిసోడ్ తప్పకుండా చూడండి, ఓకే? సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ తుని నుంచి వస్తున్నాడు శివ. శివ మై డార్లింగ్, ఇప్పుడు ఏం పాట పాడబోతున్నావు? మగధీర సినిమా నుంచి అనూజ్ గారు పాడిన పంచదార బొమ్మ పాడు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మేడం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పంచపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందే తండుకు పుటానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నేను పొందే తందుకే పుటానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ.
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది, ఏమిటంట నీలో అని గొప్ప వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నాపైన వెలుగు దారి చూపింది, చినుకులాల పోసింది, వాటితోటి పోలికని కేలా అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చిటిలో తోడై నేనొస్తానమ్మా, నేను పొందే దండకు పుట్టానేగమ్మా, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. వెల్ డన్. నేను టచ్ చేసా, నువ్వు ముట్టుకోవద్దు అనుకో, సబ్బాష్ అనాలనిపించింది. చాలా బాగుంది. సిన్సియర్గా పాడావు కానీ ఇంకొంచెం హుషారుగా పాడాల్సి. సరే సార్. బాగా పాడాడు, ఎందుకంటే పాటలు లోపం ఎంచడానికి ఏం లేదు, శృతిలు అన్నీ కరెక్ట్గా. కాకపోతే కొంచెం అలిగావా ఎవరి మీదైనా? లేదు మేడం. అమ్మకు వచ్చిందా? లేదు మేడం. మరి అలిగి పాడినట్టుంది. ఇంకెవరైనా పాడుతున్నప్పుడు దగ్గర నవ్వేస్తాడు అక్కడి నుంచి. ఓకే, వండర్ఫుల్. కమ్ ఆన్ శివ. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ ఎపిసోడ్ లో పదనిసా టీం పాడుతూ ఉన్నారు. ఈ 7 పిల్లల్లో లాస్ట్ చైల్డ్ మన ముందుకు రాబోతున్నాడు, శ్యామ్ ఫ్రమ్ విజయనగరం. శ్యామ్ బాబు, శ్యామ్ బాబు మేడం, ఏం పాడబోతున్నావు శ్యామ్ బాబు? నేను మర్యాద రమణ సినిమాల నుంచి అమ్మాయి కిటికీ పక్కన పాట పాడు. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంటేనా? ఇవాళ ఎవరిని మాయ చేయబోతున్నావు శ్యామ్ బాబు? కృష్ణుడిలాగా చెప్పు, ఆడియన్స్ అందరినీ చేసేస్తానని చెప్పు. ఆడియన్స్ చేస్తా. ఆల్ రైట్. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలో కనబడుతుంది, గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలో కనబడుతుంది, గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అక్కడ చూడు తాడి చెట్టుంది, ఆకులు ఊపి టాటా చెబుతుంది, జాబిలి ఎంతకు వెంటే వస్తుంది, నీ పైన మనసు ఉంటుంది, పైకి కిందకు ఊగే నేల ఏముంది, నువ్వు అంటేనే ఉయ్యాలవుతానంది, మీదకు వచ్చే గాలేమనుకుంటుంది, నీ ఊసులు మొయ్యాలంటుంది. అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది, కిటికీలో కనబడుతుంది, గంటకి 90 మైళ్ళ వేగంతో కొనుకొచ్చే వాలిపోయింది. శ్యామ్, ఏది నీ డాన్స్ చేయడానికి వీలున్న పాట తీసుకోలేదే? చాలా సాఫ్ట్గా స్లోగా అలా రైల్లో ప్రయాణం చేస్తున్నట్టు పాడేసావే. కిటికీ పక్కన కూర్చున్న అమ్మాయి అంటే నీకు ఇష్టమా? నీ పక్కన నిల్చున్న అమ్మాయి అంటే నీకు ఇష్టమా? ఎవరైనా ఇష్టం సార్. అమ్మాయి అయితే చాలా. నా పక్కన నుంచి అమ్మాయి కదా ఆంటీ.
మేము ఆంటీ అని పిలుస్తాం, నీకెలా ఆంటీ అవుతుంది ఆవిడ? ఇప్పుడు పాట గురించి కదా మనం మాట్లాడుకోవాలి. శ్యామ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ వాయిస్ లో పంచ్ సూపర్ గా ఉంది. కీప్ ఇట్ అప్. డెఫినెట్ గా నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సార్. క్యూట్ సాంగ్, క్యూట్గా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. చాలు చెప్పింది, చాలు పెట్టే ఇంకా. ఎక్కువ పొగడకండి వీళ్ళెవరిని, వీళ్ళు పొగడతలు సహించలేరు. లేదు, పొగడాల్సిందే కదా బాగా పాడినప్పుడు కదా కదా అప్పుడు ఇంకా 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 బాగా పాడతారు కదా. సిగ్గు సిగ్గు సిగ్గు. బాగా పాడావు నాన్న, వెరీ గుడ్. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో సరిగమ టీం అయిపోయింది. ఇప్పుడు పదనిస టీంలోని 7 కూడా ఇంద్రధనస్సులోని రంగుల్లాగా అద్భుతమైన పాటలు వినిపించేశారు. మరి ఎవరు ఎలా పాడారో, ఈ ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో మనం తెలుసుకోవాలి. జడ్జెస్ పరీక్ష సమయం ఫర్ యూ. లెట్స్ వెల్కమ్ అవర్ చిల్డ్రన్. ఈ 7 పిల్లల్లో ఈ ఎపిసోడ్ లో బాగా పర్ఫామ్ చేసిన ఒకరు సిఎంఆర్ విశాఖ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని గెలుచుకుంటారు. దాంతో పాటు దివ్య డైమండ్స్ వారు అందించే పర్ల్ సెట్ ని కూడా అందుకుంటారు. ఆ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో మనం తెలుసుకోవాలి. ఆర్పి గారు అండ్ గోపిక గారు అనౌన్స్ చేస్తారా ఈ రోజు ఎపిసోడ్ లో సిఎంఆర్ విశాఖ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు? చంద్రకళ 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 లలలలలా ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ. గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్ యలమంద. ఈ ఎపిసోడ్ లో నువ్వే బెస్ట్ పర్ఫార్మర్. నీకు సిఎంఆర్ విశాఖపట్నం వాళ్ళు అందిస్తున్న 5,000 రూపాయలతో పాటు దివ్య డైమండ్స్ అందిస్తున్నటువంటి ముత్యాల హారం కూడా. ఆర్పి గారు అండ్ గోపిక గారు ప్లీజ్ డూ ది ఆనర్స్. యలమంద చెక్ అందుకో, పెద్ద చెక్. అలాగే దివ్య డైమండ్స్ వారి పర్ల్ సెట్, అలాగే సిఎంఆర్ విశాఖ వారు అందిస్తున్న 5,000 రూపాయల క్యాష్. కంగ్రాచులేషన్స్ యలమంద. థ్యాంక్స్ మేడం. సిఎంఆర్ విశాఖ బ్లాక్ ది ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రోజు బెస్ట్ పెర్ఫార్మర్ మనం తెలుసుకున్నాం. కానీ మొత్తంగా సరిగమ పదనిస 2 టీముల్లోంచి ఒక పార్టిసిపెంట్ ఈ ఎపిసోడ్ లో ఈ పాటల ప్రయాణాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మరి ఆ వీకెస్ట్ పార్టిసిపెంట్ ఎవరు ఈ ప్రయాణంలో మనని వదిలేసి వెళ్ళిపోతున్నారు? 14 మంది పిల్లలు మనని జాయిన్ అయిపోయారు. సరిగమ అండ్ పదనిస 2 టీమ్స్ మనతో ఉన్నాయి. ఈ 2 టీమ్స్ లో ఈ 2 ఎపిసోడ్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ ఆధారంగా జడ్జెస్ ఒకరు ఈ ప్రయాణం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ ఒకరు ఎవరు? ప్రతి ఎపిసోడ్లోనూ కూడా ఇది చాలా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే ఎలిమినేషన్ అన్న ఈ మాట నచ్చదు యాక్చువల్గా కదా. ఎలిమినేట్ అవ్వడం ఏమిటి? సో ముద్దుగా ఒకళ్ళు ఇంకోళ్ళు ముందుకు పంపిస్తున్నారని అనుకుందాం. సార్ మీరు చెప్పండి. యాక్చువల్గా నేను అమ్మాయికి ఫ్లైట్లో సిఎంఆర్ వైజాగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. అందుకు ఆ అమ్మాయికి ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం. హీనా. आप ये एपिसोड तक गाए हैं, प्रीलिम्स तक आप आए हैं. You have done a good job, but you need to improve a little more on your singing skills. क्या हीना, अभी सर बोल रहे थे कि आपको वो फ्लाइट में लेके जाएंगे. तेरा बच के जाना. नहीं, आपको कैसा लगा यहाँ पर आके गाते? अच्छा लगा. थोड़े फ्रेंड्स बने आपके यहाँ पर? बने. कौन है आपके फ्रेंड्स यहाँ पर? क्या नाम है उनके? पूरे फ्रेंड्स बन गए. वेरी गुड. बट बहुत अच्छा गाती हो, बहुत खूबसूरत हो, हैदराबाद के हीरे हो आप, हैदराबाद के मोती हो. बट देन दैट्स वेरी स्वीट. बट ये एपिसोड लो, ఈ పాటల ప్రయాణంలో ఈ బుల్లి డార్లింగ్ ఇక్కడతో టాటా చెప్పేస్తుంది. సాధించే సత్తా ఉంటే సమరం
అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట बारिश का बरसा है कोसा है बारिश का बरसा है कोसा है बरसा है बारिश का बोसा है चल 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 बहता चल नन्नारे 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 मनसो गिली 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 हाँ हा 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 गिली गिली माटी पे चल घर आ